హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. మరి దానికి ఏమేం కావాలి అనేది ఇప్పుడు చూపిస్తాను పదండి. కాకరకాయ ఉల్లికారం అండి. కాకరకాయలు నా దగ్గర పొడుగు కాకరకాయలు ఉంటే లేతగా ఉంటే దాన్ని 2 ముక్కలు చేశాను. చిన్న కాకరకాయలతో చేసిన చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: తరిగి పెట్టుకున్న ఒక 3 ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కారము, పసుపు, ఉప్పు. తయారు చేసే విధానం: కాకరకాయలని ఈ విధంగా తీసుకొని, కొంతమంది పొట్టు తీసేస్తారు కాకరకాయలని. మీకు ఇష్టం లేకపోతే ఎక్కువ చేయొద్దు అనుకుంటే కనుక పొట్టు కూడా తీసుకొని వచ్చును. దీన్ని నేను మొదటే కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగేసి ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఎండబెట్టుకున్నాను. నా దగ్గర పొడుగు కాకరకాయలు కాబట్టి ఈ విధంగా 2 ముక్కలు చేశాను. అప్పుడు తర్వాత ఇందులో ఉన్న గింజలు కూడా ఈ విధంగా తీసేస్తే మనకి తొందరగా ఫ్రై అవ్వడానికి ఉంటుంది. ఈ గింజల్ని కూడా వేస్ట్ చేయక్కర్లేదు. ఈ విధంగా తీసుకొని నేను చూపిస్తాను. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆ గ్రైండ్తో పాటు ఈ గింజల్ని కూడా వేస్తే చాలా బాగానే ఉంటుంది కాకరకాయ. ఈ విధంగా మొత్తం అన్ని కాకరకాయలు లోపల నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. కాకరకాయలు హాఫ్ కేజీ అండి. ఇవి హాఫ్ కేజీ అండి. ఇందులో 2-3 పండిపోతే నేను తీసేసాను. హాఫ్ కేజీ వేయకూడదు అన్నమాట. పండినవి అంటే బాగా పండిపోతే వేసుకోకూడదు, బాగుండదు. ఇది నూనెలో ఫ్రై అవుతుంది కనుక మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా ఇలా మొత్తం గింజలు తీసేయాలి లోపల నుంచి గింజలన్నీ కత్తితో కానీ దేంతో అయినా ఇలా మనం ఉల్లిపాయలతో కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఈ గ్రైండ్ అయిపోతుంది కాబట్టి బాగా మనకు ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని నూనె బాగా వేడైన తర్వాత బాగా నూనె వేడయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటి కాకరకాయలు ఇలాగా వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా. మనకి నూనె తక్కువైందంటే కాకరకాయ వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ జీలకర్ర మనం మధ్యలో తీసేసాం కదా కాకరకాయలకి, ఆ గుజ్జు, ధనియాలు, ఇవన్నీ ధనియాలు, కారము, పసుపు, ఉప్పు, కొద్దిగా ఉప్పు, ఈ విధంగా కారం. ఒక కాకరకాయ కదా కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం తినే వాళ్ళని పట్టుకొని కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుని మనకి కొంతమంది చింతపండు, బెల్లం కూడా వేసుకుంటారు. నేను బెల్లం వేయట్లేదు. రుచికి కొద్దిగా కారం, చేదు తగ్గాలి అంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు బదులు టమాటా వేసుకుంటాను, టేస్ట్గా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా ఇందులో టమాటా కూడా కోసి వేయాలి. అంటే కొంతమంది చింతపండు వేసుకుంటారు. ఇది కాకరకాయ ఉల్లి ఫ్రైయే కాబట్టి మనం నిల్వ ఉండేది కావద్దు కాబట్టి మనం ఈ విధంగా వేసుకుంటే కొద్దిగా మనకి టమాటాలు అన్నీ
మన దొరుకుతూ ఉంటాయి కాబట్టి టమాటా వేసుకోవచ్చు, లేకపోయినా చింతపండు వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది. ఆమెకి గోల్డెన్ బట్టలు ఇచ్చారు శ్రావణికి. అక్క చూపియే. ఈ విధంగా మనం ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. ముద్ద ప్రిపేర్ అయిన తర్వాత ఈ ముద్దని గ్రైండ్ అయిన ముద్దని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలు కొద్దిగా మాగాలి. మాగిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఇలా మాగిన తర్వాత కాకరకాయలు అప్పుడు కొద్దిగా మెత్తగా అయిందా లేదా, ఇంకా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా మాగాలి. మాగినవి పైకి, మాగనివి కాస్త కిందకి ఇలా పెట్టుకోవాలి. మీ దగ్గర వెడల్పు బాండీ లాంటి పాత్ర ఉంటే అది తీసుకుంటే తొందరగా అవుతుంది. నేను కొన్ని కాయలే కదా అని ఈ బాండీ తీసుకున్నాను. ఈ విధంగా మనం కలిగి పెడుతూ ఉండాలి అవి మెత్తగా అయ్యేంత వరకు. కొద్దిగా పంచదార వేసుకుంటారు. అది కావాలి అనుకుంటే ఓ చెంచాడు పంచదార కూడా వేసుకుంటారు. కాకరకాయ చేదు అనుకుంటే లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను అవి రెండు కూడా వాడలేదు. ఈ విధంగా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత మరీ ఎక్కువ మళ్ళీ మనం కారం పెట్టిన తర్వాత కూడా వేగాలి కదా, ఇంతవరకు వేగితే చాలు. ఇలా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఆ ముద్దని కొద్దిగా వేయించేసుకోవాలి. మొత్తం ఈ నూనెలో వేయించుకోవాలి బాగా, పచ్చివాసన పోయేంత వరకు. కాకపోతే ముందే ఉల్లిపాయలు అవి కూడా వేయించుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే మనకి ఎలాగో ఈ నూనెలోని ఈ కాకరకాయలు వేయిస్తాం కాబట్టి ఆ నూనె మళ్ళీ వేరే వాటికి దేనికి ఉపయోగించలేము కాబట్టి నేను ఈ నూనె కూడా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా తీసుకుంటాను. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెని ఈ విధంగా వేపుకోవాలి. నూనెలో వేసుకోవాలి ముద్దని, మనం పెట్టిన ముద్దని మొత్తం ఇలాగా ఒక 5 నిమిషాలు ఉంటుందండి. టేస్ట్గానే ఉంటుంది. 2 ఇలాచీలు లవంగాలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు అది, ఎందుకంటే స్టవ్ కట్టేసుకొని ఒక్కొక్క కాకరకాయల్లోకి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టఫింగ్ చేసుకుంటే వేగిపోయిన కాకరకాయలు ఉన్నాయి కదా, ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి.
ఇలా కాకరకాయల్లో ఈ ముద్దనంతా స్టఫ్ చేసుకొని చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా స్టఫింగ్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా కాసేపు స్టఫింగ్ చేసుకున్నవన్నీ ఈ విధంగా కాకరకాయలన్నీ ఈ విధంగా మనం కొంచెం ముద్ద ఉంది కదా, ఆ ముద్దను కూడా పైన వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా ఈ ముద్ద బాగుంటుంది. ఫ్రై అయింది కదా ఉల్లిపాయలు, గ్రేవీ అంటే నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ఇలా గ్రేవీలాగా కాకుండా ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా మెల్లిగా కలయబెట్టాలి. మెల్లిగా కలవకుండా ఈ విధంగా మెల్లిగా కలయబెడితే ఇలా నూనెలో ఫ్రై అయ్యి ఉంది కదా, కొద్దిగా ఈ ముద్ద ఈ కాకరకాయలు పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని దించేసుకోవాలి. కరివేపాకు పైన అలా పెట్టాలి. అంతే, రెడీ. రెడీ. చూసారు కదండి, ఎంతో టేస్టీకరమైన ఈ కాకరకాయ కారము, వెల్లుల్లి కారము వేసింది. మరి ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. ఎంత మంచి వాసన వస్తుంది, టేస్టీ. అసలు చూద్దాము. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. వేడి అన్నంలో సూపర్గా ఉంది. సరే కదండి, ఈ ఉల్లికారం వేసిన కాకరకాయ కూర ఎంత టేస్టీగా రుచిగా ఉంది. షుగర్ వాళ్ళకే కాదు, ప్రతి వాళ్ళు వాడుకోవచ్చు. వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.